ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు 24 తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్‌ని చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్‌ను మన ఛానల్‌గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఏ వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్‌గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ఆగస్టు 24 తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి కిందకి వస్తాయి. ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా భేషజాలకు పోవద్దు. మాట నిలబెట్టుకోవడం వల్ల అవమానాలు ఎదుర్కొంటారు. సోదరవర్గం నుండి మేలు జరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం లభిస్తుంది. భూ సంబంధ లావాదేవీలను వాయిదా వేయడం ఉత్తమం. బంధువర్గంతో గొడవలకు దిగవద్దు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆగస్టు 24 తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి క్రిందికి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వాహన యోగం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఇంటికి పనికొచ్చే వివిధ గృహోపకరణాలు కొంటారు. నిరుద్యోగులకు శుభ సమాచారం లభిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విందుల్లో పాల్గొంటారు. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. ఆత్మీయుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఎవరికీ పూచీగా ఉండకండి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. ఖర్చులు తగ్గించాలి. స్థిర చిత్తంతో చేసే పనులు సఫలమవుతాయి. ఆగస్టు 24 తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి క్రిందికి వస్తాయి. ఈ వారం మిథున రాశి వారి ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరికీ అనవసర హామీలు ఇవ్వకండి. విజయం పొందేందుకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రతి అడుగులో సమస్యలు ఎదుర్కొంటారు. బద్ధకం వదిలిపెట్టాలి. బంధువులను కలుస్తారు. విందులో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఇతరుల వల్ల ఇబ్బందులు వచ్చే వీలుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలో చికాకులు వస్తాయి. ఇంటికి దూరంగా గడపాల్సి ఉంటుంది. కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలుంటాయి. కీలక సమయంలో అదృష్టం తోడుగా ఉంటుంది. ఆగస్టు 24 తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. కార్యం సఫలం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. శుభకార్యాల ఆలోచనలు చేస్తారు. ఆత్మీయులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లోనూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అదుపు చేయాలి. అనవసర జోక్యాలు ఇబ్బందులు తెస్తాయి. గొడవలకు దూరంగా ఉండండి. ఆగస్టు 24 తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశి కిందకి వస్తాయి. సింహరాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. కోరికలు నెరవేరుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల మన్ననలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అన్ని రంగాల్లోని వారికి చక్కటి అవకాశాలు అంది వస్తాయి. నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. అప్పులను తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి. పొదుపుపై శ్రద్ధ పెట్టాలి. నోటి దురుస్తనాన్ని తగ్గించుకోవాలి. లేకపోతే ఆత్మీయులతోనే విరోధాలు తలెత్తుతాయి. ఆగస్టు 24 తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు కన్యారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఉత్తర 2, 3, 4 హస్త, చిత్త 1, 2 పాదాలు కన్యారాశి కిందికి వస్తాయి. కన్యారాశి వారు ఈ వారం లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. అద్భుతమైన అవకాశాలు అంది వస్తాయి. కోరికలు నెరవేరుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. అన్ని రకాల పోటీల్లోనూ ప్రత్యర్థుల కన్నా ముందు ఉంటారు. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. సంతానానికి సంబంధించిన కోరిక ఫలిస్తుంది. పరిచయస్తులు సహకరిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆగస్టు 24 తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి కిందకి వస్తాయి. తులారాశి వారికి ఈ వారం సమాజంలో గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. ఇష్టకార్యం సిద్ధిస్తుంది. విజయం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాగా కష్టపడితేనే ఫలితాలు దక్కుతాయి. మీకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. అధికారుల అభిమానాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఒత్తిడి కారణంగా కొంత అశాంతికి గురవుతారు. దూర ప్రదేశాలకు వెళ్లే సూచన ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు తగ్గించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఆగస్టు 24వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ ఈ రాశి కిందకి వస్తాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులను వారం మొదట్లోనే ముగించండి. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. ఇతరులతో సత్సంబంధాలు పెరుగుతాయి. కొత్త అంశాలు నేర్చుకోవడానికి అనువైన కాలం ఇది. ప్రయాణాలు ఆనందంగానే సాగుతాయి. అయితే వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. గొడవలకు ఆస్కారం ఉంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులను తగ్గించండి. ఆగస్టు 24వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు ధనురాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి పరిశీలిద్దాం. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ రాశి కిందకి వస్తాయి. ధనురాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. అప్పులను తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనువైన వారం. అపోహల వల్ల తగాదాలకు ఆస్కారం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. ఆగస్టు 24వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు మకర రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశి క్రిందికి వస్తాయి. మకర రాశి వారికి ఈ వారం ధనలాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. కార్యసాధనలు అడ్డంకులను సమయస్ఫూర్తితో ఎదుర్కొంటారు. వ్యవహారాలని విజయవంతంగా సాగుతాయి. సంతానం తీరు చికాకు పెడుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆ సహకారం వల్ల సమస్యలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలు అందుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు. వృధా ఖర్చులను తగ్గించాలి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులు సహకరిస్తారు. ఆగస్టు 24వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు కుంభరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ రాశి క్రిందకి వస్తాయి. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. అయిన వారితోనే గొడవలు వస్తాయి. భూ సంబంధ లావాదేవీలను వాయిదా వేయడం మంచిది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వారం చివరి నాటికి పరిస్థితులు మెరుగవుతాయి. బంధుమిత్రులు కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. విలువైన డాక్యుమెంట్లు, వస్తువులను జాగ్రత్త పరచండి. ఆగస్టు 24వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు మీనరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి ఈ రాశి క్రిందకి వస్తాయి. మీనరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. పనులు సాఫీగా సాగవు. ముఖ్యమైన పనులను వారం మొదట్లోనే చేయడం మంచిది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. సంతానం గురించిన ఆందోళన కలుగుతుంది. మనసు నిలకడగా ఉండదు. సోదరులు తోడుగా ఉంటారు. ప్రియమైన వారి కలయిక కొత్త సంతోషాన్ని ఇస్తుంది. కీలకమైన సమాచారం ఆనందాన్ని ఇస్తుంది. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకి ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.